హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2025 సూర్యగ్రహణం మార్చి 29వ తేదీ, అంటే ఇది మొదటి సూర్యగ్రహణం. మరి ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్త సూర్యగ్రహణం మీనరాశిలో జరుగుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు. మరి వేరే దేశాల్లో ఎక్కడ కనిపిస్తుందంటే పోర్చుగల్, కెనడా, యుఎస్ఏ, మెర్కో, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండు, అలాగే బ్రెజిల్, నెదర్లాండు, ఈ దేశాల్లో జర్మనీ, డెన్మార్క్, ఈ దేశాల్లో కనిపిస్తుంది. మనకైతే ఎక్కడా కనిపించదు. మరి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు కదా. మరి ఎలాంటి నియమాలు పాటించాలి అవసరం లేదన్నారు కదా. మరి ఎందుకు వీడియోలో ఇంత భయంకరంగా భయపెడుతున్నారు సూర్యగ్రహణం అని కొంతమంది నన్ను అడిగారు. ఇక్కడ సూర్యగ్రహణం ఒకటే కాదు, మీనరాశిలో జరుగుతుంది. ఇక్కడ షష్టగ్రహ కూటమి, అంటే 6 గ్రహాలు కూడా మీనరాశిలోనే ఉండటం, అదే సమయంలో అక్కడ సూర్యగ్రహణం కూడా రావటం వల్ల ఈ ప్రభావం మిగతా రాసుల మీద అన్నిటి మీద కూడా కనిపిస్తుంది. గోచార రీత్యా దోషాలు అనేది ఏర్పడటం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని రాసుల వాళ్ళకి లాభదాయకం, మరికొన్ని రాసుల వాళ్ళకి కొంచెం కష్టకాలం అనే చెప్పాలి. ఎందువల్లంటే శనిగ్రహం కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఇప్పటి వరకు అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళకి ఆ బాధలు తొలగిపోవటం, మరి వేరే రాశుల వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని మొదలవ్వటం, అలాగే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని 2వ దశ మొదలవ్వటం, అలాగే మీనరాశి వారికి జన్మంలో శని మొదలవ్వటం, ఇలా గోచార రీత్యా మార్పులు జరగటం వల్ల చాలా మార్పులే వస్తాయి. ఎందువల్ల అంటే సింహరాశి వారికి మొన్నటి వరకు అష్టమ రాహుతోనే మాత్రమే బాధపడుతున్నారు. అలాంటి పులి మీద పుట్రలాగా అష్టమ శని కూడా మొదలవ్వటం వల్ల ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నుండి విడుదలయ్యి మరి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుందన్నమాట. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో? మీనరాశిలో. మీనరాశి ఏమిటి? జలతత్వపు రాశి. మరి జలతత్వపు రాశి అంటే సముద్రాల్లో వల్ల ఏదైనా సునామీలో అలాంటివి ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహణ నీడలు పడే దేశాల వైపే ఎక్కువ ఉపద్రవాలు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ షష్టగ్రహ కూటమి, ఈ సూర్యగ్రహణం వల్ల ఏవైనా చెడు ప్రభావాలు ఉంటాయా రాశిఫలాల మీద గోచార రీత్యా అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జన్మజాతకాన్ని పరిశీలన జరిపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. రాశిఫలాలు గోచారరీత్యా బాగున్న జన్మజాతకంలో మీకు జరిగే దశ, శని దశ, అంతర్దశ, శీఘ్రదశ, ఇలా మహార్దశలు ఉంటాయి. ఈ దశల్లో శని కానీ, కుజ కానీ, ఈ రాహుగ్రస్త పాపగ్రహాల దశలు ఏమైనా జరుగుతున్నాయా అనేది మనం పరిశీలన చేయాలి. కొంతమందికి జన్మజాతకంలో శని ఉచ్చస్థానంలో ఉన్న వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఏలినాటి శని జరుగుతున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నా వాళ్ళకు లాభదాయకంగానే జీవితం బాగుంటుందన్నమాట. అలా అందరికి ఒకేలాగా ఉండదు. వాళ్ళ జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలించి ఏ దశ నడుస్తుంది, ఎలా ఉంది, వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని తగిన పరిహారాలు చెబితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయాలు తెలుసుకోవాలనుకున్నా, అలాగే మీ జన్మజాతకాల గురించి ఏవైనా పరిహారాలు తెలుసుకోవాలనుకున్నా నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.